హలో ఎవరీవన్, దిస్ ఈజ్ వుల్ఫ్ ఆఫ్ ట్రేడర్. టుడే ప్రతి బిగినర్ కూడా ఒక యూస్ఫుల్ అయ్యే ఒక అప్లికేషన్ గురించి అయితే మనం అయితే క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ అప్లికేషన్ అని చెప్పేసి మీరు పెయిడ్ గా ఏదో ప్రమోషనల్ వైజ్ గా ఇంకో విధంగా చేస్తున్నాం అని చెప్పేసి అనుకోద్దండి. ప్రతి బిగినర్ కి యూజ్ కావాలనే ఆ కాన్సెప్ట్స్ తోటి మాత్రమే మనమైతే వీడియోని అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. టుడే మాత్రం ప్రతి బిగినర్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా అయితే వాచ్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. బట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి అయితే ఈ వీడియో అయితే కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా స్టాక్ మార్కెట్ లో మనకంటూ ఒక ప్లేస్ ని క్రియేట్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఎక్స్పెషల్ గా ఈ వీడియోని అయితే మనం అయితే డెడికేట్ చేసి క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరి వీడియోని కూడా ఇక్కడ చూడండి, మనం ఏదైనా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి ఇక్కడ సెన్సిబుల్ అని చెప్పేసి ఇక్కడ సర్చింగ్ బార్ లో మీరు అయితే మెన్షన్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఈడొచ్చే వెబ్సైట్ చూసినారా, ఈడొచ్చే వెబ్సైట్ నే మనం ట్యాప్ చేసినట్లయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎన్ని మంత్లీకి సంబంధించిన పేమెంట్లు కానీ లేకపోతే వీక్లీకి సంబంధించినవి కానీ దానికి సంబంధించిన పెయిడ్ కోర్సులు అయితే కాదు, ఇవి కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చినది ఏంటంటే ఏదైతే మీ డిమాట్ అకౌంట్స్ ఉంటాయో, ఏదైతే ఏంజల్ వన్ కానీ జీరోదా కానీ అబ్స్ట్రాక్ కానీ వీటికి మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తాయి. మిగతా ఏ డిమాట్ అకౌంట్స్ ఉన్నా కూడా ఇవైతే మనకు సపోర్ట్ చేయకపోతే జరగదు. ఏంజల్ వన్ ఉన్నా కూడా సపోర్ట్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తుంది. బట్ నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి కంప్లీట్ గా అయితే నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాను. బట్ ఇక్కడ చూడండి క్లియర్ గా దాని ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏదైతే అబ్స్టాక్ కానీ ఐసిఐసిఐ డైరెక్ట్ కానీ మిగతా వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. మిగతా వాటికి మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరైతే కంప్లీట్ గా అయితే మీరు మనీ పే చేసి మాత్రం దీని అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. బట్ దీని గురించి ఇంట్రొడక్షన్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఏంజల్ వన్ కానీ అబ్స్టాక్ కానీ ఐసిఐసిఐ ఈ మూడింటికి మాత్రమే, జీరో దగ్గర ఈ మూడింటికి మాత్రమే ఇవైతే అవైలబుల్ అయితే ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఏదైతే డిమాట్ అకౌంట్ తోటి లాగిన్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ అంటే లాగిన్ అయిన తర్వాత కంప్లీట్ గా ఈ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే ఇక్కడ చూడండి, ఇది కానీ ఇవన్నీ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి మనమైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే కంప్లీట్ గా ఒక వైజ్ గా మనం ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం ఇంటర్లింక్ చేసుకుంటూ ఒక వీడియోని అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ గా అయితే నేను జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తాను. దీని గురించి సెన్సిబుల్ ఏ విధంగా ఏవేవి ఎలిమెంట్స్ ఉంటాయి, దీంట్లో ఏవేవి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటాయి, ఎవ్రీ ట్రేడర్ కూడా పర్సనల్ కానీ ప్రైవేట్ కానీ ఏ విధంగా యూజ్ అవుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అని చెప్పేసి క్లియర్ కట్ గా అయితే నేను నాకు ఆల్రెడీ జీరో అకౌంట్ ఉంది కాబట్టి నేను కంప్లీట్ గా లాగిన్ అయినా దీంట్లో. ఇక్కడ చూడండి ట్రేడ్, ఇక్కడ చూడండి ట్రేడ్ లోకి వెళ్తేనే స్ట్రాటజీ బిల్డర్ అని ఉంది. అంటే ఏంటి, ఒక స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగానే చెక్ చేసుకోవడం. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం చెప్తాను, కంప్లీట్ గా అయితే నేను డీటెయిల్ గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేయను. ఎందుకంటే దీని గురించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. ఏదైతే స్ట్రాటజీ మీ దగ్గర ఉంటుందో అది బై కాల్ కానీ సెల్ పుట్ కానీ అంటే ఇక్కడ చెప్తారు బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బుల్ పుట్ స్ప్రెడ్ కానీ కాల్ రేషన్ బ్రేక్ కానీ లాంగ్ క్యాండిల్ కానీ లేకపోతే బటర్ఫ్లై స్ట్రాటజీ కానీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఏదైనా ఉందంటే ఇది స్ట్రాటజీ బిల్డర్ లో మనమైతే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్ట్రాటజీ వైజర్. ఇక్కడ చూడండి, స్ట్రాటజీ వైజర్ కూడా సేమ్ లైక్ స్ట్రాటజీ బిల్డర్ లానే ఉంటుంది. ఇవి కంప్లీట్ వీడియో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక ప్రీమియమ్స్ కానీ ఇంకోటి కానీ దాని మధ్యలో ఏ విధంగా డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పి చూడడానికి మాత్రమే. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి ఎక్స్పైరీ ట్రేడ్స్ అంటే ఎక్స్పైరీకి సంబంధించిన ఏదైతే ఉందో ప్రొటెక్షన్ అంటే ఆ ప్రాఫిటబుల్ గా ఏ విధంగా ఉండాలని చెప్పేసి జస్ట్ రీకాల్ చేయడానికి మాత్రమే. ఈజీ ఆప్షన్స్ ఉంది చూసినారా, ఈజీ ఆప్షన్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ ఈక్వల్ ఉంటాయి. ఈ మూడు మాత్రం ఈక్వల్ ఉంటాయి. ఏం పెద్దగా మీరేం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక ఆప్షన్ అనేది డెల్టాను బేస్ చేసుకుని కానీ ఇంకో వైజ్ కానీ ఏ విధంగా డ్రాస్టిక్ గా ఫాలో అవుతుందని చెప్పేసి చూసుకోవడానికి మాత్రమే ఇది. బట్ ఇక్కడ చూద్దాం మళ్ళీ ఏంటి ప్రాక్టీస్. ఇక్కడ చూడండి ప్రాక్టీస్ ట్రేడ్ అండ్ డ్రాఫ్ట్ పోర్ట్ఫోలియో ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఇదే విధంగా బ్రోకరేజ్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఏ విధంగా మీరు ఏదైతే స్ట్రాటజీ మెన్షన్ చేస్తారో ఆ స్ట్రాటజీకి సంబంధించిన ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ వచ్చింది, బుక్ ప్రాఫిట్ కానీ పిఎన్ఎల్ సంబంధించింది కానీ ఈ రిపోర్ట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. బట్ మనకు కూడా ఎక్కువ యూజ్ అయితే కాదు ఇది. ఇక్కడ చూడండి ఇది ఇవన్నీ ఇదంతా మనకైతే ఈ విధంగా జనరల్ కానీ ఇవి కానీ మనకైతే ఎక్కువ యూజ్ అయితే కావు. బట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ఆప్షన్ ట్రేడింగ్ అంటే. బట్ ఎవరైనా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాళ్ళు అన్ని కానీ ఇంకోరు కానీ దీని గురించి అంటే
దీని గురించి ఏ విధంగా సెన్సిబుల్ యూజ్ చేయాలనేది గురించి ఇంటర్ఫేస్ గురించి అయితే కంప్లీట్గా అయితే ఈ విధంగా ఉంటాయి. తర్వాత అంతే. ఇంకా తర్వాత మేజర్గా యూజ్ అయ్యేది ఏంటంటే అనాలిసిస్. ఏదైతే అనాలిసిస్ ఉందో ఇదే మాత్రమే సెన్సిబుల్ యూజ్ చేసేది ప్రతి ఒక్కరు కూడా. మిగతా దీని ఏవైతే ట్యాబ్ చెప్పినానో, ట్రేడ్ ఏవైతే చెప్పినానో దాంట్లో ఎవరు యూజ్ చేయరు, అసలు దాని జోలు కూడా వెళ్ళరు ఎవరు. కాకపోతే ఏది యూజ్ అవుతుంది అంటే ట్రేడ్స్. ట్రేడ్ అంటే ఏం లేదు, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది అనాలిసిస్లోకి వెళ్తే కంప్లీట్గా ఇక్కడ ఆప్షన్ చైన్కి సంబంధించింది కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించి, మల్టీ స్ట్రైక్ ఓఏకి సంబంధించింది కానీ, ఎఫ్ఐఫై డేటాకి సంబంధించింది కానీ, లైవ్ ఆప్షన్ చార్ట్స్ సంబంధించింది కానీ, మల్టీ స్ట్రబుల్ స్ట్రాటజీ సంబంధించి కానీ, స్టాక్ డేటా, ఇదంతా ఒకటి నేను ఇంట్రడక్షన్ మాత్రం చెప్తాను. ఇక్కడ ఆప్షన్ చైన్, ఏ ఆప్షన్ చైన్కి సంబంధించిన అనాలిసిస్ అయినా కూడా, ఏ ఆప్షన్ చైన్కి సంబంధించిన అనాలిసిస్ అయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ట్యాప్ చేస్తే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది కానీ, ఇంకోటి కానీ మల్టిపుల్ వైజ్గా ఒక ఏదైతే ఆప్షన్ చైన్ అనేది మనకి ఏదైతే బ్రోకర్స్లో కంప్లీట్గా అవైలబుల్ ఉండదు, ఎన్ఐసి వెబ్సైట్కి వెళ్ళి చూడాల్సిన అవకాశం వస్తుంది. కాకపోతే ఇక్కడ అవసరం లేదు మనకి. ఎందుకు అవసరం లేదు? జస్ట్ ఎక్కడైతే ఓన్లీ ఇక్కడ స్క్రోల్ చేసేసి ఇక్కడే కనపడుతుంది చూడండి. ఏ విధంగా ఓఏకి సంబంధించినది కానీ, ఓఏ బిల్డప్ కానీ, షార్ట్ బిల్డప్ కానీ, లాంగ్ అన్వైండింగ్ కానీ, ఎక్కడ ఓఏ ఉంది అని చెప్పేసి ఇక్కడంతా కలర్స్ ఉండేదంతా ఓఏ. ఎడదమనికి సంబంధించింది కానీ ఇవంతా ఓఏకి సంబంధించింది. దీనికి సంబంధించింది కంప్లీట్ ఒక వీడియోని అయితే నేనైతే డెడికేటెడ్ వీడియో అయితే కంప్లీట్గా నేను క్రియేట్ చేయడానికి చూస్తాను. జస్ట్ అనాలిసిస్ పర్పస్ మాత్రమే చూడండి. ఇండియన్ మిక్స్కి సంబంధించి కానీ, ఒక లాట్కి ఎంత కాస్ట్ అవసరమో, ఎంత పర్సంటేజ్ వైజ్గా మనకు మనీ నీడ్ అవుతుంది అని చెప్పేసి ఆ వైజ్ కానీ కంప్లీట్గా ఇది. తర్వాత ఏంటి, ఆప్షన్ చైన్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కరు సెన్సిబుల్ అనగానే ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై వచ్చేది ఏంటంటే, ఒక మైండ్లోకి ఒక థాట్ వచ్చేది ఏంటంటే, సెన్సిబుల్ని యూజ్ చేయాలంటే ఓఏ కోసం మాత్రమే యూజ్ చేయాలంటారు. సెన్సిబుల్ని యూజ్ చేయాలంటే ఒక్కటి మాత్రం ఓఏ కోసం. ఓఏ అంటే ఏం లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్. ఎక్కడైతే ఎఫ్ఐఫై వాళ్ళు కానీ సంబంధించింది కానీ, బిగ్ ప్లేయర్స్ సంబంధించి కానీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చూసుకోవడానికి మాత్రమే. రిటైలర్స్ సంబంధించింది కాదు ఇది. రిటైలర్కి సంబంధించింది అని కాదు. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే యూజ్ మనీని ఇన్సర్ట్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన పొజిషనల్స్ ఉన్నాయా, పొజిషనల్ బై చేసి కూర్చున్నారా, లేకపోతే నా పొజిషనల్స్ క్లోజ్ చేసినారా అని చెప్పేసి మనకు అనాలిసిస్ చేయడానికి మాత్రం యూజ్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఓపెన్ ఇంట్రెస్ట్. అది ఓపెన్ ఇంట్రెస్ట్లో ఓఏ చేంజింగ్ అనేది పక్కన ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇది మాత్రం మేజర్గా మనం చూడాలంటే దీనికంటే ముఖ్యంగా ఇది ఎక్కువ ఇంపార్టెంట్. క్లియర్గా అర్థం చేసుకోండి. దానికంటే ముందల అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓఏ చేంజ్ కంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చార్ట్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, 25,000. దీని గురించి డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ పర్పస్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ లెవెల్స్లో ఉందని చెప్పేదాని గురించి మాత్రమే ఇక్కడైతే మనమైతే చూస్తున్నాము. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే గ్రీన్కి ఉండేటివి అంటే సపోర్ట్ అనమాట. సపోర్ట్ అంటే బై చేసిన వాళ్ళది అనమాట. ఇది ఇక్కడ రెడ్ కలర్ కనబడేటువంటి సెల్ చేసే వాళ్ళవి, సెల్ చేసేస్తాం. కాకపోతే ఓఏ అనేది ఏంటి, కంప్లీట్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూడాలి. ఓఏ అనేది ఎక్కడ ఓఏ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అని చెప్పేసి మనం చూడడానికి మాత్రమే యూజ్ చేయాలి దీన్ని. ఇక్కడ చూడండి, ఎక్స్పైరీకి సంబంధించిన ఏ ఎక్స్పైరీ దగ్గర ఉంటే దానికి సంబంధించిన ఓఏ మాత్రం ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా, టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి కూడా మనం చూడొచ్చు. లేకపోతే 20, 30 ఈ వైజ్ కూడా పెట్టుకొని చూడొచ్చు. దీని విధంగా ఏ విధంగా అనేది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే ఇది. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఓపెన్ ఇంట్రెస్ట్, ఓపెన్ చేంజ్ అని ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ హైయర్ లెవెల్ గా యూజ్ అయ్యేది. బట్ ఇక్కడ చూడండి, 27 జనవరికి సంబంధించిన 3 days ఎక్స్పైరీకి సంబంధించి మాత్రమే మనం చూస్తున్నాం. మిగతా హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ చూడండి, మినిమం మ్యాక్సిమం ఇక్కడ మనం మెన్షన్ చేసుకుని మనం అయితే చూసుకోవచ్చు. దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియోని అయితే మెన్షన్ చేస్తాను నేను. బట్ ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ గా ఎక్కడ ఉంది, 25,048 దగ్గర అయితే మార్కెట్ అయితే ఈ రేంజ్ లో ఉంది. అంటే స్పాట్ లో ఈ రేంజ్ లో ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఎక్కడ బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి అంటే క్యాండిల్ వైజ్ గా చూసుకోండి. ఇక్కడ గ్రీన్ లో కనపడేదంతా కాల్ సైడ్ వాళ్ళవి. అర్థమవుతుందా? ఏదైతే బై చేసి కూర్చోంటారో వాళ్ళే మాత్రం గ్రీన్ గా కనపడేది అంటే సపోర్ట్ అనమాట. ఇవంతా గ్రీన్ కలర్ కనపడేదంతా సపోర్ట్, ఇవంతా రెడ్ కలర్ కనపడేది రెసిస్టెన్స్. ఈ జోన్ కానించి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 25,100 దగ్గర. ఇక్కడ కాల్ సంబంధించినది ఎంతమంది ఉన్నారు, 20 lakhs మెంబర్స్ ఉంటే 20 lakhs, పుట్టుకు సంబంధించి 49 lakhs.
అంటే ఏంటి, కాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ అంటే ఎక్కడైతే ఫైట్ జరుగుతుంది ఇక్కడ, అంటే సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి దాని మేజర్ ఇక్కడ ఇక్కడ చూడండి. ఫుట్ కు సంబంధించిన ఫుట్ ఓఏ అనేది గ్రీన్ కలర్ అని, ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ పెరుగుతున్నప్పుడు ఇది ఒక లైన్ డాటెడ్ లైన్స్, ఒక లైన్స్ డిక్రీజ్ అవుతున్నప్పుడు వైట్ సంబంధించిన ఫామ్ అవుతుందని చెప్పేసి, రెడ్ కలర్ అంటే కాలుకు సంబంధించింది, అంటే ఏదైతే కాలుకు సంబంధించింది ఉందో దానికి సంబంధించిందని. పుట్టుకు సంబంధించింది ఇది, పుట్టుని సెల్ చేస్తేనే కదా పైకి వెళ్ళేది, కాళ్ళు సెల్ చేస్తేనే కదా పైకి వెళ్ళా ఫాలో అయ్యేది. అంతే, ఇప్పుడు కాళ్ళు సెల్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి, ఫాలో అవుతుందని. ఫుడ్ ని బై చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి, పెరుగుతుందని. ఫుడ్ ని బై చేసినారంటే ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫుడ్ ని బై చేసినారంటే ఫాలో అవుతుందని, ఫుడ్ ని సెల్ చేసినారంటే ఇంక్రీజ్ అవుతుందని కదా. సింపుల్ ఆపోజిట్ సినారియో అర్థం చేసుకోండి, కొంచెం కాంప్లికేటెడ్ అయితే చూడొద్దండి. దీని గురించి ఇన్ డెప్త్ వీడియో అయితే నేనైతే కంప్లీట్ గా అయితే చెప్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రం ఇది. మల్టీ స్ట్రైక్ ఓఏ అని ఉంది ఇక్కడ. మల్టీ స్ట్రైక్ ఓఏ అంటే ఏదైతే మల్టిపుల్ టైమ్స్ లో ఎక్కడైతే బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ ఉన్నారు, లేకపోతే స్పాట్ వైజ్ కానీ ఫ్యూచర్స్ వైజ్ కానీ ఉన్నారని ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ ఈ రెడ్ లైన్ అనేది ఏంది, ఫ్యూచర్ సంబంధించి ఎల్టీపీ. ఇక్కడ చూడండి పికి సంబంధించింది, ఇదేంటి సికి సంబంధించింది. ఈ సికి సంబంధించింది క్రాస్ అయ్యి అబో వెళ్తుంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఇప్పుడు సింపుల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఉన్న వాళ్ళు, పుట్ అనేది ఇప్పుడు సి అనేది రైజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, మార్కెట్ ఫాలో అవుతుందని. అంతే కదా. సిఈని బై చేసేది ఎప్పుడు బై చేస్తాం మనము, పైకి వెళ్తుంది అన్నప్పుడు బై చేస్తాం. సెల్ చేసేది ఎప్పుడు చేస్తాం, కిందికి పడుతుంది అన్నప్పుడు సెల్ చేస్తాం. కాబట్టి మార్కెట్ అనేది స్పాట్ మార్కెట్ ఏముంది, కంప్లీట్ ఇక్కడ ఫాలో అవుతుంది చూడండి. సింపుల్ గా ఇదే వైజ్ గా చూస్తే ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది. దట్స్ ఇట్, అంతే. అంతకుమించి పెద్ద కాంప్లికేటెడ్ అయితే చూడొద్దండి. తర్వాత ఏంటి, FIFIDA అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సంబంధించిన యాక్టివిటీ కానీ, డొమెస్టిక్ ఇన్వెస్టర్ సంబంధించిన యాక్టివిటీ కానీ కంప్లీట్ అనాలిసిస్, అంటే కంప్లీట్ గా ఒక చోట షో అయ్యే ఒక ఏదైనా సినారియో ఉందంటే అది మాత్రం ఇది. FIFIకి సంబంధించినది కానీ, డిఐకి సంబంధించిన డేటాకి సంబంధించి కానీ కంప్లీట్ అనాలిసిస్ చూసినా స్ట్రాంగ్ బేరిష్, మీడియం బేరిష్, మీడియం బుల్లిష్, బేరిష్, స్ట్రాంగ్ బుల్లిష్, ఇవన్నీ కంప్లీట్ గా నేనైతే వీడియో అయితే చేస్తాను. బట్ FIFIకి సంబంధించింది కానీ ఇది స్ట్రాంగ్ బేరిష్ ఉందని చెప్పేసి FIFIకి సంబంధించింది అయితే చెప్తుంది. బట్ ఇక్కడ చూడండి ఏదైతే ఇండెక్స్ ఫ్యూచర్స్ అనేది స్ట్రాంగ్ బుల్లిష్ కనబడుతుంది. బట్ దీనికి సంబంధించిన డిఫరెన్స్ కూడా నేనైతే తర్వాత వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏంటంటే లైవ్ ఆప్షన్ చార్ట్ సంబంధించిన అనాలిసిస్ ఎవరైతే చేస్తున్నారో, చార్ట్ లో ఓఏ ఎక్కడ బిల్డ్ అవుతుంది, ఓఏ ఎక్కడ రైజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ గురించి మాత్రమే ఇది. ఇక్కడ చూసినారో ఒక ప్రీమియం ని మనం తీసుకుంటే, ఒక సంథింగ్ ఒక ఫిబ్రవరికి సంబంధించినది ప్రీమియం కానీ ఇంకోటి కానీ తీసుకుంటే దానికి సంబంధించి అనాలిసిస్, ఒక ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో సెన్సిబుల్ అండి, మల్టిపుల్ వైజ్ గా యూజ్ అవుతుంది. ఒకటే వైజ్ గా అని చెప్పేసి మనం అయితే చెప్పడానికి ఉండదు, ఇది మల్టిపుల్ వైజ్ గా. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ లాగే దీని లాగడితే, కాకపోతే రీసెంట్ టైమ్స్ లో మనం ఏదైతే ఓపెన్ చేస్తాం దాంట్లో అక్కడిదే. కాకపోతే ఇక్కడ చూడండి ఏం కనపడుతుంది, జనవరికి సంబంధించి ఏటీఎం అంటే ఎడదామని ఇది స్ట్రాటజీ అని చెప్పేసి, ఇదైతే స్ట్రాటజీ బిల్డర్ లాగానే మనం ఏదైతే ఫస్ట్ వైజ్ ఏదైతే చూసామో దాని వైజ్ గానే. కాకపోతే యాడ్ స్ట్రాటజీ మెన్షన్ చేసుకోండి. స్ట్రాటజీ మీరు ప్లే చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ప్లే చేయాలంటే, ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో ఆ ప్రీమియమ్స్ అనేది షో అవుతాయి. ఇక్కడ ఆ ప్రీమియమ్స్ సెలెక్ట్ చేసుకుని, ఆ ప్రీమియమ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుని ఆ ప్రీమియమ్స్ తోటి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం అనమాట. దానికి సంబంధించిన రిస్క్ రివార్డ్ కానీ ఇంకోటి కానీ మెన్షన్ చేసేది అది. తర్వాత ఏంటి, స్టాక్ డేటా. ఒక డేటా అనేది స్టాక్ సంబంధించిన ఏ విధంగా FIFI అంటే ఒక స్టాక్ లో సంబంధించిన ఓఏ ఏ విధంగా అవుతుంది, స్టాక్ అంటే షార్ట్ బిల్డప్ కానీ లాంగ్ అన్వైండింగ్ కానీ ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి, నిఫ్టీకి సంబంధించింది కానీ ఏదైనా స్టాక్ సంబంధించింది కూడా మనమైతే అనాలిసిస్ చేసుకోవచ్చు. చూసినారా, టాటా కన్స్యూమర్ దానికి సంబంధించింది ఏ విధంగా బులిష్ ఉందా, బేరిష్ ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి ఏ విధంగా రైజ్ అవుతుంది అని చెప్పేసి మన కంప్లీట్ అనాలిసిస్ అయితే వస్తుంది, దానికి సంబంధించింది అది. తర్వాత స్క్రీనర్ అంటే చాలా వైజ్ గా బయటకు వెళ్ళి పలానా స్క్రీనర్ బై చేసి పెయిడ్ కోర్స్ లో పెట్టి పెయిడ్ వైజ్ గా పెట్టి మీరు పే చేసి మీరు చూసి ఉండొచ్చు మేబీ. కానీ ఇప్పుడు నుంచి అవసరం అయితే లేదు, క్లియర్ గా చూడండి. ఇక్కడ నుంచి అంతా ఏదైతే స్క్రీనర్ ఉందో ఆ స్క్రీనర్ ఏదైతే స్టాక్ సంబంధించిన అనాలిసిస్ అనేది క్లియర్ గా ఇదే స్కానర్ అనేది మీకు ఐడియా ఉంటుంది. అంటే కొంచెం డెట్ ఫ్రీ కంపెనీస్ కానీ, లేకపోతే హయ్యర్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ కానీ మల్టీవైజ్ గా చూడడానికి మాత్రం యూజ్ అవుతుంది అంతే. తర్వాత ఏంటి, ఇక్కడ టెక్నికల్ సిగ్నల్స్ అంటే ఏం లేదు, ఏదైతే ఆప్షన్ డేటాకు సంబంధించింది ఏదైతే అనాలిసిస్ ఉందో
దానికి సంబంధించి టెక్నికల్స్ ఏదైనా బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అని చెప్పేసి కంప్లీట్ అనాలిసిస్ చేయడానికి అయితే మాక్సిమం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ బుల్లిష్ అని ట్యాప్ చేస్తే ఏ విధంగా బుల్లిష్ సినారియో ఉందని చెప్పేసి క్లియర్ కట్ గా కనిపిస్తుంది చూడండి. అంటే ఇంత డేటా అవైలబుల్ ఉన్నా కూడా మార్కెట్ లో ఎందుకు లాస్ అవుతున్నారు అనేది క్లియర్ గా అర్థం చేసుకుని, ఈ డేటా అనేది జస్ట్ ఏంది ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అంటే జస్ట్ మనకి ఏంటి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతవరకు మాత్రమే. దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయమని కాదు. మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ ఏ విధంగా ట్రెండ్ ఉంది ఆ ట్రెండ్ ని బేస్ చేసుకుని ఏ విధంగా వెళ్ళాలనేది క్లియర్ కట్ ఇండికేషన్ అనేది ఇది ఈ వీడియో. తర్వాత ఏంది చార్ట్. ఈ చార్ట్స్ వైజ్ ఈ క్యాండిల్స్ వైజ్ మనం అనాలిసిస్ చేసి తర్వాత వాచ్ లిస్ట్. వాచ్ లిస్ట్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ ఏదైతే హోల్డ్ చేసి పెట్టుకుంటారో దాని వైజ్ గా. అదే విధంగా దీంట్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఓఏ అనేది మనకు మాన్యువల్ గా నేనైతే ఓఏ అయితే బిల్ చేసుకుంటున్నాను చూడండి. ఓఏ అనేది ఎక్కడ ఆల్మోస్ట్ డే టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడే ఓఏ అనేది ఏ విధంగా కనపడుతుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఓఏ అనేది ఎక్కడ ఉంది, కాల్స్ అనేది ఎక్కువ ఉంది, పుట్స్ అనేది ఎక్కువ ఉంది. అంటే బాగా అర్థం చేసుకోండి, పుట్టుని బై చేస్తే పుట్ని సెల్ చేస్తే మార్కెట్ రైజ్ అవుతుంది, కాల్ని సెల్ చేస్తే మార్కెట్ ఫాల్ అవుతుంది. అదే సినారియో తోటి ఇక్కడ ఏముంది, రెసిస్టెన్స్ జోన్ ఉందని అర్థం చేసుకోవాలి అంతే. కాల్ని సెల్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు పుట్ని సెల్ చేస్తే పైకి వెళ్తుంది, కాల్ని సెల్ చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు సింపుల్ వైజ్ గా చెప్తాను చూడండి, పెద్ద కాంప్లికేటెడ్ గా చూడొద్దండి. ఇప్పుడు పుట్ని ఆల్మోస్ట్ పుట్ని బై చేసినారు మీరు, పుట్ని బై చేస్తే ఏమవుతుంది, మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడే కదా పుట్ని బై చేసేది మనము. అదే పుట్ని రివర్సల్ లో సెల్ చేస్తే అంటే పైకి వెళ్తుందనే కదా దాని మీనింగ్. అదే విధంగానే ఇదే విధంగా కాల్ సైడ్ కూడా అంతే. కాల్ సైడ్ కూడా కాల్ని బై చేస్తే ఏమవుతుందని అర్థము, పైకి వెళ్తుందని అర్థం. కాల్ బై చేస్తుందంటే, కానీ కాల్ సెల్ చేస్తే కిందికి పడుతుందని దాని మీనింగ్. ఇక్కడ కూడా సేమ్ సినారియో వైజ్ గానే రన్ అవుతుంది, అంతే, ఏం లేదు పెద్ద కాంప్లికేటెడ్ అయితే చూడొద్దండి. ఇదే వైజ్ గానే చూడండి. ఇక్కడ ఏముంది, రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఆ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాల్ అయ్యే సినారియోలో ఇండెక్స్ అనేది ఫాల్ అవుతున్న సినారియో తోటి ఇక్కడ ఓఏ బిల్డ్ అయ్యింది. ఏది బిల్డ్ అయింది ఎక్కువ, 51 lakhs. ఇది ఆల్మోస్ట్ ఏంది 38,000. అంటే ఏది ఎక్కువ ఉంది, కాల్ సైడ్ సంబంధించిన సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంది. కాల్ సెల్ చేస్తున్నారంటే ఏంది, పడగొడుతున్నారని మార్కెట్, అంతే. సింపుల్ వైజ్ ఈ విధంగా అనాలిసిస్ చేయొచ్చు. తర్వాత పొజిషనల్, ఏ విధంగా స్ట్రాటజీ తీసుకున్నా ఎంట్రీ తీసుకున్నా పొజిషనల్ వైజ్ కూడా డైరెక్ట్ మన ఏదైతే డిమాట్ అకౌంట్ ఉందో దాని ఎంట్రీలు అయితే ప్లేస్ అవుతాయి, దాని వైజ్ కూడా ఇది. తర్వాత ఆర్డర్స్ ఏ విధంగా చూసుకోవాలని ఇది. సెన్సిబుల్ అనేది వెరీ 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 యూజ్ఫుల్ అప్లికేషన్. కానీ యూజ్ చేసుకోవడానికి రాకుంటే మాత్రం దీనంతా అంటే అనకూడదు. బట్ దీనికి సంబంధించింది అయితే క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇది. ఆప్షన్ చైన్ అనేది మస్ట్ అండ్ షూడ్ గా చూసుకోవాలి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ మల్టీ కానీ ఈ మల్టీ స్ట్రైక్ ఓఏ పనిచేయదు, మనకు ఎఫ్ఐకి సంబంధించింది ఇది డేటా పనిచేస్తుంది, ఇంకా అంతే. స్టాక్ సంబంధించింది కానీ ఇది స్క్రీన్ సంబంధించింది. ఈ సెన్సిబుల్ అనేది ఎవరైతే కైట్ కానీ జీరోదా కానీ ఏదైతే ఎంజిల్ 1 కానీ ఇవైతే యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ఉంటారో డిమాట్ అకౌంట్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరికేస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరి కోసం మాత్రం ఇది అయితే కాదు. బట్ ఏమంటే పేడ్ పెట్టుకోవాలి. అంటే మనీని పే చేసి మనం దీన్ని పర్చేజ్ చేయాల్సింది ఉంటుంది. క్లియర్ కట్ అయితే సెన్సిబుల్ అయితే క్లియర్ కట్ అయితే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది కానీ ఇంకోటి కానీ జస్ట్ ఓన్లీ ఏదైతే ఉందో దాని వైజ్ గా మాత్రమే, జస్ట్ అంటే ఏదైతే మార్కెట్ ఇవి సెన్సిబుల్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే అనాలిసిస్ మాత్రం చెప్పినాం. దాంట్లో డీప్కి వెళ్ళేసి ఆప్షన్ చైన్ కి సంబంధించింది కానీ లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ సంబంధించింది కానీ స్క్రీన్ ఏ విధంగా యూజ్ చేయాలి, స్టాక్స్ డేటాని ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది, ఎఫ్ఐఐ డిఐకి సంబంధించిన డేటాని ఏ విధంగా అనాలిసిస్ చేయాలని ఫర్దర్ గా వీడియోని అయితే మనమైతే కంప్లీట్ అయితే చూద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి వర్తబుల్ అయ్యే కంటెంట్ అయితే ఫర్దర్ గా ఇంకా మీ దగ్గర ఇవ్వడానికి నాకైతే ఒక సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. మీరు ఇచ్చే బూస్ట్ ఏదైతే ఉందో అంటే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. వర్తబుల్ అయ్యే కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రమే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్, సీ యూ.